హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. అదేనండి దానిమ్మ పండుతోటి చాలా హెల్తీగా స్టవ్ వెలిగించే అవసరం లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్‌గా అండి ఇది. అంటే మనం ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి గానీ, బర్త్‌డే పార్టీస్‌కి గానీ బయటికెళ్ళేటప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకున్నామంటే చేతి నిండుగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి. అది తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. రంగు కూడా చాలా మంచి రంగులో పండుతుంది. అలాగని స్టవ్ వెలిగించే పని లేదండి. స్టవ్ వెలిగించకుండానే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలాగబ్బా స్టవ్ వెలిగించకుండా అని అనుకుంటున్నారా? సో, మనం ఇన్‌స్టెంట్ మెహందీ తయారు చేసేటప్పుడు స్టవ్ వెలిగించి చేస్తూ ఉంటాము. దానివల్ల గిన్నె అనేది మాడుతూ ఉంటుంది. గిన్నె తర్వాత శుభ్రం చేసుకోవడం అనేది చాలా పెద్ద పని అయిపోతూ ఉంటుంది కదండీ! సో, ఈ విధంగా తయారు చేసుకున్నారంటే గిన్నె క్లీన్ చేసే అవసరం ఉండదు. చాలా హెల్తీ అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా. ముందుగా ఈ విధంగా దానిమ్మ గింజల్ని తీసుకోవాలండి. సో, ఎక్కువ అవసరం లేదండి. ఒక చిన్న దానిమ్మ పండులో కొద్దిగా గింజలైతే సరిపోతుంది. దానిమ్మ గింజలో రసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మనకు ఆకు అవైలబుల్‌గా ఉంటే ఆకు పెట్టుకోవడం చాలా మంచిదండి. సో, గోరింటాకులో మెడిసిన్ గుణాలనేవి అధికంగా ఉంటాయి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. బాడీలో ఉన్నటువంటి హీట్‌ని కంట్రోల్ చేస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్‌తో బాధపడుతున్న వారికి చాలా మంచిదండి. సో, అందరికీ ఆకు అనేది అవైలబుల్‌గా ఉండదు కదండీ. సో, టౌన్‌లో ఉన్న వారికి, సిటీస్‌లో ఉన్న వారికైతే కొద్దిగా తక్కువేనండి. కొద్దిమందికే అందుబాటులో ఉంటుంది. కొద్దిమందికి అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు హెల్తీ వేలో గోరింటాకు అప్పటికప్పుడు పిల్లలు గోరింటాకు కావాలని చెప్పి అప్పుడప్పుడు మారం చేస్తూ ఉంటారు కదండీ. అలాంటప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్‌గా తయారు చేసి పెట్టండి. ఇది స్టోర్ చేసుకునేకి కాదండి. మనము ఇదివరకటి వీడియోలో స్టోర్ చేసుకునేకి వీలవుతూ ఉంటుంది కదండీ. కాకపోతే ఇది అలా కాదండి. అప్పటికప్పుడు మనకు దానిమ్మ పండు అవైలబుల్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ మాత్రం దానిమ్మ గింజలైతే సరిపోతాయండి. ఇక ఎర్రగా పండడం కోసం అని చెప్పి ఈ విధంగా వక్క పలుకు తీసుకోవాలండి. వక్క పేడు అంటారు. వక్క అంటారు. సో, ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇది చాలా హెల్తీ అండి. పెద్దవాళ్ళు తమలపాకులో వేసుకుంటూ ఉంటారు కదండీ. ఇది ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది చాలా హెల్తీ అండి. సో, ఒక వక్క అయితే సరిపోతుంది. ఇది మిక్సీ జార్‌లో వేస్తే వక్క అనేది సరిగా మెదగదు కాబట్టి నేను ఈ విధంగా చిన్న రోట్లో రుబ్బుతున్నా. మీరు మిక్సీ జార్‌లో దానిమ్మ గింజల్ని వేసుకోవాలనుకుంటే పక్కన ఒక పేపర్ పైన ఈ వక్క పలుకుని పెట్టేసి ఒకటంతా తీసుకోండి. వక్క పలుకుని తీసుకొని ఈ విధంగా మెత్తగా చేసి ఆ తర్వాత దానిమ్మ గింజల్లో వేసుకొని చిన్న మిక్సీ జార్‌లో వేసుకోండి. మనకు రసమే అవసరం అండి. సో, చాలా ఈజీగా మెదిగిపోతుంది. ఇంకా వందల రకాల మెథడ్స్‌లో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుందండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఇక జస్ట్ ఈ విధంగా అన్నామంటే గింజలు అనేవి చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి రసం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. సో, ఈ విధంగా రసం తీసుకొని ఇక టీ స్ట్రెయినర్ తోటి వడగట్టుకోవాలండి. నాకు డిఫరెంట్ మెథడ్స్‌లో గోరింటాకు ట్రై చేయడం అంటే చాలా ఇష్టమండి. సో, మన ఛానల్‌లో మ్యాక్సిమం ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి హెల్తీ మెహందీ వీడియోసే ఉన్నాయండి. హెల్తీ గోరింటాకు వీడియోసే ఉన్నాయి. మన ఛానల్‌లో ఓన్లీ గోరింటాకు వీడియోసే కాదండి, ఆల్ ఇన్ వన్ ఛానల్. హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, అదేవిధంగా మెహందీ వీడియోస్, మెహందీ డిజైన్స్, అదేవిధంగా టైలరింగ్ టిప్స్, కిచెన్ టిప్స్ అన్నీ ఉంటాయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్ మంది. అలాగే ఓల్డ్ క్లోత్స్‌ని మనము పక్కన పడేయకుండా వాటిని తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే వీడియోలు కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. సో, ఈ విధంగా రసం తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఏ కలర్ ఇష్టపడితే అంటే రెడ్ కలర్ ఇష్టపడుతున్నట్లయితే రెడ్ కలర్ గోరింటాకు ఇష్టపడుతున్నట్లయితే ఈ విధంగా రెడ్ కలర్ కుంకుమ మిక్స్ చేసుకోండి. లేదనంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమని మిక్స్ చేసుకోండి. కొంతమందికి కుంకుమ పెట్టుకోవడం వల్ల అలర్జీగా ఉంటుంది కదండీ. కుంకుమ పెట్టుకునే చోట దురదగా ఉంటుంది. బొట్టు పెట్టుకునే చోట బయట కొన్నటువంటి కుంకుమ వల్ల. సో, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వంట సోడా, అదేవిధంగా నిమ్మకాయ, పసుపు ఈ 3 ఉంటే చాలండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా కుంకుమనైతే తయారు చేసుకోవచ్చు. నేను చూపిస్తానండి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మరీ తిక్కుగా ఉండొద్దు, అలాగని లూజ్‌గా ఉండొద్దండి. దానిమ్మలో నుంచి తీసినటువంటి రసంని కొద్దిగా పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఇది కొద్దిగా తిక్కుగా అయ్యిందన్నప్పుడు ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటుంది మనకంటే కొద్దిగా ఎక్స్ట్రా మన దగ్గర రసం ఉన్నట్లయితే ఇందులోని చక్కగా మిక్స్ చేసుకోవచ్చండి. అంతా ఒకేసారి వేసి మిక్స్ చేసినట్లయితే కొద్దిగా గట్టిగా ఉంది, ఇది డిజైన్ వేయడానికి అనుకూలంగా లేదనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ దంచాల్సింది వస్తుంది.
సో మళ్ళీ మిక్సీ పట్టుకోవాల్సింది వస్తుంది. అలా కాకుండా కొద్దిగా రసంని సపరేట్ పెట్టేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఒకవేళ లూజ్ అయితే మనము ఇందులోని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక ఇది వరకు మన ఛానల్లో చాలా డిజైన్స్ అయితే చూపించానండి. ఇంకా చూపిస్తూనే ఉంటాను. రాబోయే వీడియోస్లో మంచి మంచి డిజైన్స్ చూపిస్తూనే ఉంటాను. ఇవాళ వచ్చేసి ఓన్లీ చందమామలు చూపిద్దాం అనుకుంటున్నానండి. సో చందమామ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అదేవిధంగా అరచేతి నిండా ఉంటుంది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. ఎప్పటికీ పాతతరం అనేది అది చాలా అంటే ఎంత మారినప్పటికీ కూడా ఎన్ని యుగాల తరాలు మారినా కూడా పాతతరం అనేది ఎప్పటికీ మారదు. సో మనకి ఏ డిజైన్స్ తెలియనప్పటి నుంచి కూడా వస్తున్నది ఇది చందమామలు. చేతి నిండుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను రాబోయే వీడియోస్లో మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తానండి. డిజైన్స్ చాలా బాగున్నాయి, ఇంకా చూపించండి అని అడుగుతున్నారు కదా. సో డెఫినెట్గా చూపిస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో తెలియజేయండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తానండి. అంటే హెయిర్ కేర్ టిప్సా, బ్యూటీ టిప్సా, టైలరింగ్ టిప్సా, కిచెన్ టిప్సా, ముగ్గులు, మెహందీ అండ్ మెహందీ డిజైన్స్ ఏవైనా సరే, అంటే మల్టిపుల్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. డిఫరెంట్ కంటెంట్స్ తోటి అన్నీ కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ తోటి నేనండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇక ఈ విధంగా ఇది చందమామలు పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఫింగర్ తోటి షేడ్ ఇవ్వచ్చండి. లేదు డిజైన్ వేసుకోవాలనుకున్నట్లయితే మీరు అగరబత్తి పుల్లతోటి కానీ, టూత్ పిక్ తోటి కానీ, మ్యాచ్ స్టిక్ తోటి కానీ మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ఎప్పుడైనా గోరింటాకు కావాలని వాళ్ళు మారం చేస్తున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా తయారు చేసి పెట్టండి. ఇన్స్టెంట్గా ఉంటుందండి, కాకపోతే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. సో నార్మల్గా మనం గోరింటాకు పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదండి. ఇది అలా కాదండి. ఇన్స్టెంట్గా ఉన్నా కూడా చేతి నిండుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. 100% నేను రిప్లై ఇస్తాను. ఇక ఇది ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఇమీడియట్గానే డ్రై అయిపోతుందండి. సో ఫైనల్గా ఈ విధంగా వేసానండి. ఇది డ్రై అయ్యాక కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. మనము ఒక్క పలుకు యాడ్ చేసాం కదండి. ఒక్క పలుకు దానిమ్మ గింజలు, అదేవిధంగా కుంకుమ, అంతే. సో ఒక్క పలుకు కూడా చాలా మంచిదండి హెల్త్కి. తాంబూలంలో వేసుకుంటూ ఉంటాం కదండి. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత ఇక వాష్ చేస్తాను చూడండి. మీరు డార్క్ షేడ్ ఇష్టపడేటట్లయితే మెరూన్ రెడ్ కుంకుమ తీసుకోండి. సో ఈ విధంగా పూర్తిగా డ్రై అవ్వనివ్వాలండి. ఇక ఈ విధంగా చూడండి, ఈ విధంగా వాష్ చేసేయండి. సో చూస్తున్నారు కదండి, కొంతమందికి బాడీలో ఉన్నటువంటి హీట్ని బట్టి కూడా చాలా అంటే చాలా ఎర్రగా అవుతుందండి. సో కొంతమంది అంటే బాడీని బట్టి కూడా చూస్తున్నారు కదండి. జస్ట్ నేను ఈ ఫింగర్ తోటి షేడ్ ఇచ్చాను కదా, ఎంత ఎర్రగా పండిందో చూడండి. మనం కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ తెచ్చుకొని వాటి వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకున్నామంటే పిల్లలు ఇష్టపడతారు. అదేవిధంగా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి. సో ఇది వాష్ చేశాక చూపిస్తాను చూడండి ఎంత మంచి రంగులో పండిందో. సో చూస్తున్నారు కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా హెల్తీగా, చాలా న్యాచురల్గా మనం దానిమ్మ గింజలతోటి, అదేవిధంగా ఒక చిన్న ఒక్క పలుకుతోటి గోరింటాకు తయారు చేసుకోవచ్చు. ఒక్కను మాత్రం స్కిప్ చేయొద్దండి. ఒక్క ఖచ్చితంగా వేయాలి. ఒక్క వేస్తేనే మనకు గోరింటాకు అనేది మంచి రంగులో పండుతుంది, లేకపోతే సరిగా పండదండి. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.